హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోయే వంట గోధుమ పిండితో అప్పం ఎలా చేయాలో చూస్తామండి. ఇదైతే ఒక స్వీట్ డిష్ అని చెప్పచ్చు. ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. 5-10 మినిట్స్లో చేసేయవచ్చు. సడన్గా మీ ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినా కానీ ఈ రెసిపీ అనేది చేసి పెట్టారంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారండి. చాలా రుచిగా బాగుంటుంది. సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటని చూస్తామండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్ గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ నేను ఒక పావు కప్ సూజీ వేసుకోండి. అదే బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ అదేనండి. ఒక పావు స్పూన్ కన్నా తక్కువ సోడా ఉప్పు వేసుకోండి. ఇంకా ఒక పావు స్పూన్ వచ్చి సాల్ట్ యాడ్ చేసుకోండి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో అయితే నేను ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే మనం 1 కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు అయితే బెల్లం తీసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. నాకైతే కరెక్ట్గా ఒక 1 గ్లాస్ పట్టింది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మెల్ట్ చేసుకోవాలండి. దీనికైతే మనకి పాకం లాంటిది అవంతా ఏం వద్దు. జస్ట్ మనకేంటంటే బెల్లం కరగాలి ఈ చోట్లో అంతే. ఇక్కడ నేను ఆ జాగరీ వాటర్ అయితే డ్రైన్ చేసుకుంటున్నానండి. అంటే అందులో ఏదైనా మనకి రాళ్ళు పొట్టు అలాంటిది ఏదైనా ఉంటుంది కదా, సో అందుకని డ్రైన్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. సో ఇక్కడ నేను తీసుకున్న వాటర్ మొత్తము పోసేసుకున్నానండి. 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. సో ఈ టైంలో అయితే నేను ఏలకుల పొడి అయితే కొద్దిగా యూస్ చేస్తున్నానండి. సో తర్వాత ఏం చేయాలంటే ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో మనము డీప్ ఫ్రై చేయడం కోసమని ఆయిల్ అయితే నేను ఇక్కడ పోసేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ బాగా మరగనిచ్చాలండి. అంటే మీడియం టు హైలోకి పెట్టుకొని ఆయిల్ అయితే వేడెక్కాక ఇలా నేను ఒక గరిటె తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ గోధుమ పిండిని ఇందులో వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడైతే మీరు సైజెస్ ఏ సైజెస్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజులో వేసుకుంటున్నాను. ఇదైతే గోధుమ పిండి ఒకటే కాదండి, మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. బాగానే ఉంటుంది అది కూడాను. సో అంతే అండి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఒక సైడ్ వేగనిచ్చి మళ్ళీ తిప్పుకొని ఒక 2 మినిట్స్ పాటు వేగనిచ్చేస్తే మన స్వీట్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. మీకు డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఉంటుంది కదండి పొంగనాలు చేసుకునే నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, సో అందులో మీరు కొద్దిగా గీ యాడ్ చేసుకుంటూ మనం చేసుకున్న గోధుమ పిండిని వాటిలో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటే అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ పిండిని కూడా మనము ప్యాన్ కేక్ లాగా కూడా చేసుకోవచ్చండి. అట్లు పోసుకోవచ్చు. మన దోశల తవాతోటి మనము అట్లులాగా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదండి మనం చేసిన స్వీట్ అప్పం. సో ఎంతో ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి. అంతేనండి. ఇదైతే పైన చూడ్డానికి బాగా క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను మన బన్ ఉంటుంది కదండి అలా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. థ్యాంక్ యూ.